సో, యాక్చువల్‌గా బంగారం, వెండి అనేది నిజంగా అసలు ఏ రేంజ్‌లో పరుగులు పెడుతుందో చెప్పలేము. ఆ! ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ 1,50,000 లాక్ వచ్చేసింది అవును. గోల్డ్ 24 క్యారెట్స్. ఇంకా ఈ వెండేమో 3,30,000 దాటేసింది. అవును. అసలు అంటే గతంతో ఒక 2, 3 నెలల నుంచి చూసుకుంటే వేరియస్ చేంజ్ ఉంది. సో, అవును. ఎందుకు ఇంత రేంజ్‌లో పెరుగుతోంది? ఏంటి వీటి వెనక ఉన్న పరిస్థితులేంటి? బేసికల్‌గా వరల్డ్ వైడ్‌గా ఉన్న పొలిటికల్ ఉన్న అన్‌సర్టనిటీ వల్ల అనుకోవచ్చండి. అండ్ ఓకే. రెండోది ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. హుహు. మనం 5 ఇయర్స్ బ్యాక్‌తో ఇప్పుడు మనం కంపేర్ చేసామనుకోండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అంటూ ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా యూసేజ్ ఎక్కువవుతుంది. ఓకే. అండ్ ఇండియాలో చూసుకోండి లాస్ట్ 1 ఇయర్ అలోనే 25,00,000 కార్లు తయారు చేసాం మనం. సో, ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్. వెహికల్స్ హ్మ్. ఇండియాలోనే. 2 వీలర్, 4 వీలర్స్ ఏయైనా కావచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో ఎంతో కొంత మన సిల్వర్ వాడతాం. హ్మ్. కండక్టర్ లాగా పనిచేయడం హ్మ్. కోసం మనం వాడతా అవును. ఉంటాం. హ్మ్. ఆ డేటా సెంటర్లు అని చెప్పేసేసి, సోలార్ ప్యానెల్స్ అని చెప్పేసి ఇలా అన్నిట్లో వాడతా ఉంటారు. హ్మ్. అంటే వరల్డ్ వైడ్‌గా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది. హ్మ్. కాబట్టి సిల్వర్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఓకే. రెండోది మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది రాను రాను. ఓకే. మైనింగ్ తగ్గడం వల్ల. తగ్గుతుంది. ఆ! ఆ! అంటే కొత్తగా మైనింగ్ యాక్టివిటీ బిగిన్ సరే అంత ఈజీ కాదు ఓవర్‌నైట్‌లో దాన్ని డెవలప్ చేయటం. హుహు. ఎందుకంటే సిల్వర్ అది ఎక్కడెక్కడ ఫైండ్ ఔట్ చేసి చూడాలి, వాటిని తోమాలి, హ్మ్. దాన్ని బయటికి తీయాలంటే చాలా టైం పడుతుంది. హ్మ్. అందుకని ఓవర్‌నైట్ సప్లై చేయడానికి అక్కడ ఏం లేదు. ఒకటి ఓకే. మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది. హ్మ్. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతా ఉంది. హ్మ్. అదే టైంలో ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వరల్డ్ వైడ్‌గా ఈ గోల్డ్, సిల్వర్‌ని స్టోర్ చేయడం బిగిన్. హ్మ్. ఎంతకంత తగ్గడం కోసం. ఇవన్నీ ఎందుకు అంటే ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికా వాళ్ళు చేస్తున్న ఈ టారిఫ్ వార్ వల్ల ఏందంటే హ్మ్. అమెరికన్ కంట్రీ ఎకానమీ మీద ఎఫెక్ట్ అయ్యేలాగా అందరూ యూఎస్‌లో ఇంతకుముందు యూఎస్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అవును. హ్మ్. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ సరే మినిమమ్ 4% గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. హ్మ్. అండ్ వరల్డ్‌లో ఎన్ని అన్‌సర్టనిటీస్ వచ్చినా సరే అమెరికన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే మినిమమ్ 4% యూఎస్ వస్తది. సెక్యూరిటీస్ వస్తాయన్నమాట. హ్మ్. ఇప్పుడు ఆ డాలర్ వీక్ అవుతుంది. హ్మ్. ఈ హ్మ్. సంవత్సరం డాలర్ 80% వీక్ అయింది. అంటే ఓకే. 80% డ్రాప్ అయింది. అంటే రీజన్ ఓన్లీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలనుకోవచ్చా? ఒకటి అమెరికన్ ఎకానమీ, 2 ట్రంప్ అనుకోవచ్చు. హ్మ్. మొత్తానికి ఏదైనా కావచ్చు. అమెరికన్ ఎకానమీ వీక్ అవుతున్న మాట వెరీ క్లియర్. హ్మ్. డాలర్ అయితే 8% డ్రాప్ అయింది. హ్మ్. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం డాలర్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి లాసే కదా! అవును. అందుకని ఆల్టర్‌నేటివ్‌గా వాళ్ళేం చేస్తున్నారంటే గోల్డ్‌కెళ్ళి బంగారం, మూవ్ అయ్యారు. వెండి. ఆ! రైట్. ఊహించుకోండి ఇండియాలో 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా టోటల్ ఆర్‌బీఐ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్‌లో 3% గోల్డ్ ఉండేది. రెస్ట్ ఆఫ్ ది మనీ అంతా గోల్డ్ లేదు. హ్మ్. యూఎస్ బాండ్స్ గాని లేకపోతే మన ఇండియన్ రూపీలుగా నిలవ ఉండేది. హ్మ్. ఇప్పుడు దాన్ని 13% మార్చారు గోల్డ్‌ని. ఓకే. అంటే ఆ! గోల్డ్ పర్సెంటేజ్ ఎంత పెరిగిందో చూడండి. అంటే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఇంతకుముందు 400 టన్నులు గోల్డ్ ఉంటే ఇప్పుడు 850 టన్స్ గోల్డ్ అయింది. ఓకే. సో, అట్లా ఇన్వెస్ట్‌మెంట్ పెరిగేసరికి ఆ! అది చేశారు. అట్లా ప్రతి సెంట్రల్ బ్యాంకు వరల్డ్ వైడ్‌గా హ్మ్. యూఎస్ సెక్యూరిటీస్‌కి ఆల్టర్‌నేటివ్‌గా గోల్డ్ స్టోర్ చేయడం బిగిన్ వరల్డ్ హ్మ్. వైడ్‌గా. ఓకే. అండ్ రెండోది చైనా వాళ్ళు అఫీషియల్‌గా, అన్‌అఫీషియల్‌గా వాళ్ళు కొంటనే ఉన్నారు గోల్డ్ అదే పనిగా. గోల్డ్. ఓకే. గోల్డ్‌కి. హ్మ్. అండ్ ఈవెన్ పబ్లిక్ కూడా అఫోర్డబిలిటీ పెరిగింది కాబట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువయినాయి. అంటే రేట్ పెరిగిద్దేమో అనే ఒక ఆలోచనతో కూడా ముందు కొనేసి పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నారు. గావచ్చు. హ్మ్. ఇండియాలో కల్చరల్ హ్యాబిట్స్ గోల్డ్ బయింగ్ అనేది మన హ్మ్. ఒక వ్యవస్థలో ఒక పార్ట్ సంప్రదాయంలో అది. ఒక ఒక భాగం సంప్రదాయం భాగం. అనుకోవచ్చు. హ్మ్. అందుకని నేచురల్‌గా ఇండియాలో ఎప్పటికి అది డిమాండ్ ఉంటది ఎంతో కొంత. హ్మ్. కాకపోతే వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్‌సర్టనిటీస్ వల్ల వరల్డ్ వైడ్‌గా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొనటం వల్ల ఇంకా డిమాండ్ ఎక్కువవుతుంది. పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు భావిస్తున్నారు కాబట్టి గాబట్టి. హ్మ్. కాబట్టి మనం కళ్ళ ముందు చూసేది ఒక చరిత్ర. అంటే డాలర్‌ని డౌన్ అయ్యే కొద్దీ హ్మ్. దానికి ఆల్టర్‌నేటివ్‌గా గోల్డ్ రీప్లేస్ చేయబోతుందనమాట. అంటే ఇది హ్మ్. కరెన్సీ రీప్లేస్‌మెంట్. ఓకే. ఆ! కరెన్సీ రీప్లేస్‌మెంట్ అనుకోవచ్చు. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం గూడా రిస్క్ తగ్గించుకునే భాగంలో పార్ట్‌గా గోల్డ్‌ని కొనుక్కుంటూ పోతున్నాయి. హ్మ్. దాంతోటి ఒక్కసారిగా గోల్డ్ డిమాండ్ పెరిగిపోయింది. హుహు. మీరు పర్టిక్యులర్ కోవిడ్ తర్వాత కనుక చూసుకుంటే క్లియర్‌గా గోల్డ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది ఎంతో కొంత. అవును. బట్ రైట్. ఈ ఇయర్ మాత్రం 2025లో మాత్రం పీక్ లెవెల్‌లో పెరిగింది. హ్మ్. లాస్ట్ 1 ఇయర్‌లో గోల్డ్ పెరిగింది 78% అండి. ఓహ్! 78. 78% అండ్ 20 ఇయర్స్ తర్వాత బిగ్గెస్ట్ మూవ్ అది. రైట్. 20 అసలు ఇయర్స్ తర్వాత. ఈ 3, 4 మంత్స్‌లోనే మనం డ్రాస్టిక్ అవును. చేంజ్ అవును. చూస్తున్నాం. ఎంత అంటే ఈ సంవత్సరం ఉన్న ప్రత్యేకత ఏందంటే ఈ 2025 పర్టిక్యులర్‌గా మనం ఈ పీహెచ్‌డీలు ఎకనామిక్స్‌లో చేసినా లేదా ఎంబీఏలు చేసినా సరే మనకన్నా మన మామ్స్, మన నాయనమ్మలు మనకన్నా తెలికల్లో ఇంప్రూవ్ అయిన ఇయర్ అనమాట ఇది. వాళ్ళు ఎప్పటినుంచో గోల్డ్ ఏదో ఒక కొనుగోలు. సందర్భంలో కొంటనే అవును. ఉన్నారు. మనం వాళ్ళని కాదని ఈక్విటీ మార్కెట్ అంటున్నాం, ఇవంటున్నారు. ఇంకోటంటున్నాం, రైట్. లైఫ్ స్టైల్స్‌కి అలవాటు పడి కార్లు అంటున్నాం, వీటన్నిటన్నావు. హ్మ్. బట్ వాళ్ళు చేసిన పని ఎంత ముందు చూపుతో చేశారు అనేది ఇప్పుడు 2025లో అర్థమవుతోంది. మనకు ప్రూవ్ అవుతుంది. ఎంత హ్మ్. అంటే 20 ఇయర్స్ ఉన్న రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయిందండి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. గోల్డ్. ఇప్పుడు ఈక్విటీలో పెట్టే వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఏందంటే ఈక్విటీ ఆల్టర్‌నేటివ్ కాదండి. హ్మ్. ఈక్విటీకి ప్యారలల్‌గా గూడా ఈ హ్మ్. మెటల్స్‌లో పెట్టాల్సిన పరిస్థితొస్తుంది. వస్తోంది. ఇంకా ఎందుకంటే అందరూ మూవ్ పర్ఫార్మెన్స్ డస్ మ్యాటర్ అయిపోతున్నారు. కదా! అందరూ మూవ్ యాహ్! అయిపోతున్నారు. ఆ! అందుకని ఇప్పుడున్న మార్కెట్‌లో ఒక సింగిల్ అసెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఎంత రిస్కో మనకి ఈ సంవత్సరం అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. బిట్‌కాయిన్ 1 ఇయర్ లోలో ఉంది.
ఓకే. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది బాగా. అండ్ ఓ పక్క చూస్తే వరల్డ్ వైడ్గా ఉన్న అన్సర్టనిటీ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ సిల్వర్ కొనడం చేసినాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ నిర్ణయాల పుణ్యం అంటూ చెప్పేసి అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఫియట్ కరెన్సీ మీద నమ్మకం పోయింది. ఓకే. అంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా మనకి చూస్తున్నాం. అవి కూడా కొంతవరకు అవును. మొత్తం మీద ఇప్పుడేందంటే అల్ట్రా రిచ్ వాళ్ళందరికీ ఏందంటే ఉన్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలని క్వెషన్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా గోల్డ్, సిల్వర్ గోల్డ్‌కే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ముందుకొచ్చేస్తాయి. రైట్. దాంతో వరల్డ్ వైడ్‌గా గోల్డ్‌ని అబ్నార్మల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత అంటే స్పెక్యులేషనే సిగ్గుపడేలాగా. బిట్ కాయిన్ ఎందుకు పనికిరాదనే రేంజ్‌లో పెరుగుతుందండి. అబ్బా! ఉదయం సూర్యుని కన్నా ముందే ఈ 2 పెరిగి ఉంటున్నాయి. ఎవ్రీడే అండి. నిజం. సిల్వర్ చూడండి 2 డేస్ బ్యాక్ 3 లాక్ ఉండేది. మనం 3 లాక్ డిసెంబర్ కల్లా చేరిద్దేమో అనుకున్నాం. అవును. అది జనవరికే చేరింది. ఈ రోజు 2 డేస్ తర్వాత ఈ రోజు చూస్తే 3 లాక్ కాదండి 3,30,000 ఉంది. ఈ లెక్కన 4 లాక్ ఒకటి చేరిద్దా అంటే మేబీ 1 వీక్ లో చేరిన పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ స్పీడ్ చూస్తే ఈవెన్ 1 వీక్ కూడా ఒకప్పుడు 4 లాక్ సిల్వర్ అంటే ఎవరు నమ్మరండి. అసలు 3 లాక్ అన్నా ఎవరు నమ్మరు. 1 to 1.5 lakh మధ్యలోనే అంటే ఆ స్పీడ్ చూడండి ఎంత అగ్రెసివ్ గా ఉందో, చాలా స్పీడ్ పెరుగుతుందండి. అండ్ డెఫినెట్ గా ఇది ఎవరో కావాలని చేసింది కాదు, లేకపోతే ఇన్ఫ్లేషన్ కి ఆల్టర్నేటివ్ గా వస్తుంది కాదండి. మన కళ్ళ ముందు ఒక చరిత్ర తిరగబడుతుంది, మారిపోతుంది అనమాట. అదేంటంటే యుఎస్ డాలర్ కి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం బిగిన్ అయింది. అది మనం ఒప్పుకోవాలి ఇంకా. కాబట్టి వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీకి ఆల్టర్నేటివ్ గా ఈ 2 మెటల్స్ రియల్ అసెట్స్ అంటాం వీటిని, ఈ మూవ్ స్టార్ట్ అయినాయి. ఓకే. అయితే ఇప్పుడు డాలర్ అంటే దాని ధర పడిపోవడం కావచ్చు, అమెరికాలో సంకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఒకవేళ సెట్ అయిపోయి అమెరికా డాలర్ మళ్ళీ ఒకవేళ పెరిగితే పుంజుకుంటే మళ్ళీ వీటి రేటు ఏమన్నా కొంచెం నార్మల్ గా వచ్చే అవకాశం డెఫినెట్ గా. ఎందుకంటే అసెట్స్ ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ డల్ అవుతుంది, ఆ మనీ అంత లేదు, ఇంకొక అసెట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ అసెట్ డల్ అయిపోయింది అనుకోండి, ఇంకో అసెట్ కి మూవ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం చూసాం అనుకోండి, బిట్ కాయిన్ 1 year లోలో ఉంది. 1 year లోలో ఉందంటే ఆ మనీ అంత ఎటు మూవ్ అవుతున్నట్టు, ఎవరో ఒకళ్ళు అమ్మితేనే కదా అది డ్రాప్ అయ్యేది. ఆ మనీ అంతా ఏంటంటే గోల్డ్ సిల్వర్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు అట్లా అనమాట. రేపొద్దున వేరే అసెట్స్ అట్రాక్టివ్ కనపడుతున్నాయి అనుకోండి, వీటిని అమ్మేసేసి వాటికి మూవ్ అవుతుంటారు. ఓకే. సో అంటే తగ్గే అవకాశం ఉందా అంటే డిమాండ్ తగ్గితే మాత్రం తగ్గుద్ది అనుకో. ఇప్పుడు ఉంది యాక్చువల్ రియల్ డిమాండ్ అయితే ఖచ్చితంగా కాదు. రియల్ది కాదు, డెఫినెట్ కాదు. బేసికల్ అక్కడ ఏం జరుగుతుందంటే వరల్డ్ వైడ్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కూడా ఇంత పెద్ద మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 1 year లో ఒక గోల్డ్ ఒకటే ఆల్మోస్ట్ 75% పెరిగింది, అండ్ సిల్వర్ అయితే 205% పెరిగింది, 205%. అది టూ మచ్ బిగ్ మూవ్స్ అనమాట. ఇంత పెద్ద మూవ్స్ ఎందుకు జరుగుతాయి, నిజంగా రియల్ డిమాండ్ ఉందా అంటే ఇండస్ట్రీ వైజ్ డిమాండ్ ఉన్నమాట నిజం. అది వెండికి కదా ఎక్కువ, వెండికి. ఈవెన్ గోల్డ్ కూడా ఎంతో కొంత డిమాండ్ పెరుగుతూనే ఉంది కొంతవరకు. అండ్ రెండోది ఇండస్ట్రియల్ అంటే ఐ మీన్ మైనింగ్ యాక్టివిటీ చాలా స్లో అయిన మాట నిజం. అంటే పబ్లిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్సర్టనిటీ తోటి వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నమాట నిజం. బట్ ఈ 3 రీజన్ తోటి నిజంగా సిల్వర్ 205% పెరగాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.